మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ సందర్భంగా మన కృష్ణదేవిపేటలో ఈ కార్యక్రమం చాలా సంవత్సరాల మనం చేసుకుంటున్నాం. అతను గుర్తుగా ఇంతకుముందు మనం చేసుకునే వాళ్ళని చంద్రబాబు గారు వచ్చిన తర్వాత గతంలో ఇది ప్రభుత్వ పండగగా మార్చాలని చెప్పి ప్రభుత్వ పండగగా మార్చాం. ఎందుకు వస్తారు ఇంకోసం చంద్రబాబు నాయుడు గారు దీన్ని గతంలోనే ప్రభుత్వమే చెయ్యాలి ఈ పండగ. అల్లూరి సీతారామరాజు గారు ఒక శక్తి, ఒక వ్యక్తి కాదు. బ్రిటిష్ సైన్యం మీద ఆ రోజు బ్రిటిష్ సైన్యం అంటే చాలా పెద్ద ఫోర్స్. అటువంటి సైన్యాన్ని ఒక్కడూ ఎదిరించడం కాకుండా మన్యం ప్రజల తాలూకు సహకారాన్ని తీసుకొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి వ్యక్తి గురించి వింటున్నప్పుడు మనందరికీ కూడా రోమాలు లెక్కపొడుస్తాయి. అరే, ఒక వ్యక్తి ఇంత పోరాటం చేశాడా, బ్రిటిష్ సైన్యంతో పోరాడా, అంత పెద్ద సైన్యాన్ని గడగడలాడించాడని చెప్పి అందరి మనసుల్లో ఉంటుంది. అటువంటి వ్యక్తికి మనం బ్రతికున్నంతకాలం కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉందని చెప్పి మా అందరి భావన, మీ భావన కూడా. అయితే పండగ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు, దాన్ని ఏ విధంగా ప్లానింగ్ అమలు చేయాలని చెప్పి ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. మీరు చూశారు ఇక్కడ అతను పుట్టింది 4వ తేదీ, అంటే ఇవాళ జూలై 4న పుట్టారు 97లో. చనిపోయింది 7వ తారీఖు మే 1924లో. అంటే చనిపోయి 100 సంవత్సరాలు అయిపోయిందండి. 100 years అయింది అది చనిపోయి. అటువంటి మహానుభావాన్ని మన ముందు తరం చూశారు అదృష్టవంతులు. మనకంటే పెద్దల ముందు అతనితో కలిసి నడిచారు ఉద్యమంలో. మనం చూడలేదు, నేను కూడా చూడలేదు. నాకు 67 సంవత్సరాలు, చనిపోయి 100 సంవత్సరాలు అయింది అతను. నేను కూడా చూడలేదు. అయినప్పుడు కూడా అతను ఉద్యమం ద్వారా పుస్తకాలు చదువుతూ ఉంటే ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పూర్వం ఎవరికి తెలిసింది కాదు. మహా వ్యక్తి, మహానుభావులు. ఇప్పుడు కూడా కృష్ణగా సినిమా తీశారు, మీ అందరూ తెలుసు. ఇక్కడే షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడే ఒక పాట కూడా తీశారు. కృష్ణ గారు సినిమా తీసిన తర్వాత అల్లూరి సీతారామరాజు గురించి సామాన్య వ్యక్తికి కూడా తెలిసిపోయింది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అంటే ఎవరు, అతని తాలూకు చరిత్ర ఏంటో కృష్ణ గారు బ్రహ్మాండంగా సినిమా తీశారు. అప్పటి నుంచి కూడా అల్లూరి సీతారామరాజు గారి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకరిస్తూ వస్తుంది. మనం కూడా అతనిలా పోరాటం చేయలేం, కానీ అతను పెళ్లి లేదు బాబు, పెళ్లి చేసుకోకుండా పోరాటం చేశాడు. పెళ్లి జరగాలి అతనికి. జరిగే మూమెంట్లో కూడా పోరాటం కోసం పెళ్లి కూడా చేసుకోవడం మానేశాడు. కుటుంబాన్ని వదిలేశాడు. తల్లి వస్తుంది ఒక పక్క. సినిమాలు చూసాను, నాకు సినిమా చూశాను. తల్లి వచ్చి బాబు రారా, ఇంటికి రారా బాబు, పెళ్లి చేసుకోరా, నీకోసం ఒక అమ్మాయి రెడీగా ఉందరా బాబు అని చెప్తే, నాకు పెళ్లి కంటే ముఖ్యం దేశం తాలూకు స్వాతంత్రం చెప్పినట్టు మహా వ్యక్తి ఎంతమంది చెప్తారండి ఈ రోజుల్లో. అంచేత అటువంటి వ్యక్తికి మనం అందరం కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. వీలంత వరకు అతను అడుగుజాడులో నడలేము, అది మనం అనుకుంటాం. కానీ అంత మహానుభావులు కొంతమందికి అలవాటు ఉంటుంది. అది నడవలేకపోయినా ఆచరించకపోయినా అప్పుడప్పుడు అతను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఇలా మన ఎమ్మెల్సీ చిరంజీవి గారు కానీ రాజుగారు కానీ, ఈ క్షత్రియ సంఘం ఉంది రాజుగారికి. వీళ్ళు కూడా అల్లూరి సీతారామరాజు గారు కూడా క్షత్రియుడు కాబట్టి వీళ్ళందరూ కూడా సంఘంగా ఏర్పాటు చేశారు. ఇక్కడే కాదు, స్టేట్ లెవెల్, ఇండియా లెవెల్లో కూడా క్షత్రియ సంఘం ఉంది. ఒకసారి వీళ్ళందరూ కలిసి అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పెట్టాలనుకుంటామండి, ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు నర్సీపట్నంలో పెట్టాలని ముందు అనుకున్నారు. అప్పటికే నర్సీపట్నం డిగ్రీ కాలేజీలో అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టించాను నేను. అలాగే నర్సీపట్నం విగ్రహం ఉంది కాబట్టి ఎక్కడ పెట్టాలంటే అప్పుడు ఇక్కడ పెట్టాలని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు. వాళ్ళందరూ కలిసి డబ్బులు వేసుకొని, సంఘం తరపు డబ్బులు వేసుకొని నాకు పెద్ద విగ్రహం పెట్టింది కదా, ఆ విగ్రహం పెట్టింది క్షత్రియ సంఘం. జయంతి రోజున, చనిపోయిన రోజున వచ్చి పువ్వులేసి వెళ్ళిపోవడం కాదు.
మళ్ళీ ఇప్పుడు అయిపోయిందా, మళ్ళీ చనిపోయిన మన నుంచి రోజు వస్తాం లేదు కూలీలకి. ఎక్కడి నుంచో దూరం నుంచి నర్సీపట్నం నుంచో ఎక్కడి నుంచి రాలేరు. లోకల్గా అల్లూరు సీతారామరాజు సంఘం ఉంది కదా, మీరు కేడీ కృష్ణదేవపేట ఊళ్ళో గోలీలాట్లో ప్యాకెట్ ఆడి బదులు రోజు సాయంత్రం వచ్చి గంట కూర్చోవచ్చు కదా ఇక్కడ. ఏమా అక్కడ ఏదో రోడ్డు పక్కన కూర్చుని బదులు ప్రతిరోజు సాయంత్రం వచ్చి గంట అరగంట కూర్చుంటే ఈ పార్కుని డిస్టర్బ్ చేయరు. లేదా రాత్రులు వచ్చి ఎంతమందికి మందు కొడుతున్నారు. అల్లూరు సీతారామ పార్కులో మందు కొట్టమా, ఇంకా అంతకంటే పాపం ఏముందా? అల్లూరు సీతారాముల పార్కులో గంజాయి తాగడమా, ఇంకా అంతకంటే మహాపాపం ఏముందా? ఇవన్నీ చేసేసి మళ్ళీ అల్లూరు సీతారాముల కోసం రాజుగారి కోసం ఉపన్యాసాలు ఇస్తాం మనం. పనులు కాదు, ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఈవేళ, వాళ్ళు కూడా ఒక సంఘం ఉంది. అప్పుడప్పుడు వచ్చి చూసి ఈ మొక్కలు ఎలాగ ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు చూసి ఆ రోజు ఇక్కడ ఈ ఎక్స్ అయ్యి మనం వేసాం, రౌండ్గా ఉన్నాయి ఎక్స్ ఇటుపక్క ఉన్నాయి, మొత్తం టాపులు వేసిపోయాయి. గత 5 సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోలేదు. వాగ్దానాలు మనం చేశారు, 1,24,00,000 ఇస్తానని చెప్పి ఆ పెద్ద పేర్లు ఇది నేను అందరూ చెప్పేసాను. ఇక్కడ దీని మాట ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే స్పీకర్ నేను ఇప్పుడు చంద్రబాబు గారు నన్ను నోరు ముగిస్తారు, లాస్ట్ వేస్తారు స్పీకర్ పదవి ఇచ్చి. పూర్వంలాగా మాట్లాడడానికి కాదు నాకు, అది పెద్ద మనిషి అయితే అంటారు కదా, అలాగే పెద్ద మనిషి అయిపోయింది. అంటే లిమిట్గా మాట్లాడాలో, ఉన్నది 4 మాటలు చెప్పాలి తప్పించి పూర్వంలో ఉపన్యాసాలు కామెంట్ చేయడం కుదరదు. అయితే రాజ్యాంగం అని పదవి ఇది, మరి మీ అందరి దేవాల అత్యున్నత పదవి. అదో మాత్రం చాలా పెద్ద పదవి కాదని లేదు, కానీ స్వేచ్ఛగా మాట్లాడలేను. ఇంతకుముందే దేవుడే రారా పోరా అనేవాడిని, ఇప్పుడు నాకు మాట్లాడగలరు. అంచేత మీ అందరినీ కోరింది ఏంటంటే మీరు కూడా బాధ్యత తీసుకోండి. ఇప్పుడే కలెక్టర్ గారు మేము మాట్లాడుకున్నాం, ఆ హట్స్ మళ్ళీ ఎక్కువ చేయొద్దు. 10 మంది కూర్చోడానికి హట్స్ ఉండాలి కదా, అది దాని ఖర్చు ఎంత అవుతుంది? కోట్లు లేకపోద్దా? కాదు కదా. 2 హట్స్ ఉన్నాయి, ఇది ఒకటి ఉంది. అక్కడ సమాధి పైన పిచ్చులు రాలిపోతున్నాయి. అవన్నీ ఎస్టిమేషన్ ఏమని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. ఇక్కడ మల్లికార్జున గారు మీరు కూడా ఇమీడియట్గా రెండోది సార్, ఇక్కడ విజిటర్స్ వస్తారు, చాలామంది విజిటర్స్ వస్తారు. ఈ మధ్య అల్లూరు సీతారామరాజు గురించి ఎప్పుడైతే ప్రచారం జరిగిందో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భీమవరంలో స్టాచ్యూ ఓపెన్ చేశారు. అప్పటి నుంచి అందరూ చాలామంది వస్తున్నారు, కానీ కూర్చోడానికి బలం లేదు, కూర్చోడానికి షెల్టర్ లేదు, టీ కావాలంటే టీ తాగడం లేదు. ఎందుకు వస్తారండి ఇంత దూరం? అవన్నీ కొంచెం పెద్ద ఖర్చు ఏం కాదు, కోట్లు అయిపోదు. నేను మన అనకాపల్లి ఎంపీ గారు రమేష్ గారితో మాట్లాడాను, 50 లక్షలు ఇస్తున్నారు మనకి దీనికి. ఆ 50 లక్షలు ఎక్కడ ఖర్చు పెట్టాలని ముందు ప్లాన్ చేయండి, డిజైన్ చేయండి. షెల్టర్ గారు పెట్టాలి. ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి సార్, ఇక్కడికి వచ్చిన విజిటర్స్ టాయిలెట్కి ఎక్కడికి వెళ్తారండి? రోడ్డు మీద పోవాలా? కట్టించాం, టాయిలెట్స్ కట్టించాం, మెయింటెనెన్స్ లేదు, దీనికి ఆదాయం లేదు. మొన్నటి వరకు ఇక్కడ పనిచేసే వాళ్ళు జీతాలే లేవు. కొన్నాళ్ళు నేను ఇచ్చాను, కొన్నాళ్ళు జిల్లా పరిషత్ ఇప్పించాను, కానీ నా ఫ్రెండ్స్ చేత డబ్బులు వసూలు చేసి 6 లక్షల రూపాయలు బ్యాంకులో వేసాను. ఇక్కడ ఈ ఊరు బ్యాంకులో ఉన్న డబ్బు ఉంది, దాంట్లో కొంత డబ్బు జీతాలు ఇచ్చాను నేను. ఇంకా కొంత ఎంత ఉంది? నేను 4 లక్షల, ఇంకా ఇప్పుడు ఇంకో డబ్బు ఉంది 4,32,000 బ్యాంక్ కృష్ణదేవపేట బ్యాంకులోనే ఉంది డబ్బు. ఆ డబ్బు కూడా ఖర్చు పెట్టాను. దీనికి ఏముంది? లైటింగ్ లేదు. తర్వాత దీనికి వాటర్ స్పెషలిటీస్ ఆ 8 నుంచి రావాలి సార్. అది ఇమీడియట్గా ఆర్డర్ ఇవ్వండి. మీరు ఆర్డర్ ఇచ్చింది టూరిజం ప్లేస్, మొత్తం మెయింటెనెన్స్ అంతా పంచాయతీ నుంచి ఇవ్వాలంటే ఒక ఆర్డర్ ఇవ్వండి. ఎందుకంటే ఇంపార్టెంట్ ప్లేస్ మనకి ఏముంటుందమ్మా, రాసుకొని నోట్ చేసుకోండి, ఇవ్వండి. పంచాయతీ నుంచి ఖర్చు పెడతారు. టాయిలెట్స్ క్లీన్ చేయలేరా? టాయిలెట్స్ ఉండాలి కదా సార్. రెండోది సార్, అక్కడ బిల్డింగ్ కట్టాం, అందాక మనం చూస్తారు. అదేంటంటే
అప్పుడు మేమే కట్టించాం. అల్లూరు చేయండి ప్రాజెక్టులు లేదు, ఏమైపోయింది ఏం లేదు. ఎవరో టూరిస్ట్ వచ్చారనుకోండి, ఆ ఫిల్మ్ చేస్తే అది చరిత్ర పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు చరిత్ర, అది ఒకటి చూడాలి సార్. మీరు కొంచెం ఎస్టిమేట్ చేయించండి. రెండోది ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇది డెవలప్ అవ్వాలంటే సార్ మామూలుగా డెవలప్ అవ్వదండి. పక్కనే లంబసింగి టూరిజంగా డెవలప్ అయితే లంబసింగి వచ్చిన వాళ్ళు అందరూ కూడా కృష్ణదేవి కూడా వస్తారు. ఎలాగా లంబసింగి వస్తారు, ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పక్కనే కృష్ణదేవిపేట ఉంది, అల్లూరు సీతారామరాజు సమాధులు అనేది చూడడానికి వస్తారు. ఆ టూరిస్టులు అంతా ఇక్కడికి వస్తే టూరిజంగా ప్లేస్ డెవలప్ అవుతుంది కదా, ఇది వ్యాపారం బాగుంటుంది కదా, వచ్చిన వాళ్ళు భోజనం చేస్తారు కదా, వచ్చిన వాళ్ళు టీవీ తాగుతారు కదా, వ్యాపారం ఇంప్రూవ్ అవుతుంది కదా. ఎప్పుడైతే ఇది టూరిజంగా డెవలప్ అయిందో మీ తాలూకు స్థలాల రేట్లు పెరుగుతాయి కదా, మీ భూముల తాలూకు రేట్లు పెరుగుతాయి కదా. ఇవన్నీ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. అల్లూరి సీతారామరాజు అభిమానులు మనందరం నెలకు ₹1 ఇచ్చినా ప్రభుత్వానికి అవసరం మనం చేసుకోవచ్చు, ఎవరి అవసరం లేదు. దీనికి వచ్చిన ఆదాయాన్ని దీనికే సరిపోయేలాగా మనం చేసుకోగలిగితే ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు మనం. దానికి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయమని చెప్పి నేను కోరుకుంటూ, అలాగే ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు, బాగా చదువుకున్న వ్యక్తి. ఇతను ఎంతోమంది కుర్రవాళ్ళకి చదువు చెప్పారు, దాంట్లో ఎంతోమంది కుర్రవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను కూడా అడిగా, నేను మంచి క్వశ్చన్ వేసాను మీకు. ఆ పుస్తకాలు ఇస్తే కుర్రలు కొంతమంది కూర్చుంటారు సార్, కూర్చొని చదువుకుంటున్నారు. వారికి ఆ పుస్తకాలు ఇచ్చారనుకోండి, దాంట్లో ఎవడో కలిసి ఎంఆర్ఓ, ఎండిఓ, అయితే ఆర్డీఓ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, ఏముంది. అవకాశం మీకు కల్పించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ, నాకు చిన్న సాలో చెప్పారు. ఎవరు చెప్పారు తెలుసా మీకు? చూడలేదు కదా, పడాల వీరభద్రరావు గారు, జాతీయ అల్లూరి సంఘం అధ్యక్షులట. పెద్ద అది తెలుసు, మొదటి తెలుసు అనుకోండి. చాలా అల్లూరి సీతారామరాజు గారి గురించి చాలా విషయాలు చెప్పారు. లోపల ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఎవరో రాజమండ్రిలో పెయింట్ వేసారు అల్లూరి సీతారామ ఫోటో, చూడండి చాలా బాగున్నాయి. లోపల చుట్టూ పెట్టారు. నాకు తెలిసి కాలువ కూడా తప్పారు. చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఇదే వీరభద్రయ్య గారు అయ్యన్న పాత్రుడు పడికిమాల కొడుకని తిట్టింది ఒకసారి. ఇదే వీరభద్రరావు అయ్యన్న పాత్రుడు పడికిమాల కొడుకు, ఇదే నాయకుడు అన్నాను. పోనీ నేను బాధపడినా, అది ఏం బాధపడినా, పెద్దల ఆశీర్వాదం. కానీ ఇప్పుడు కానీ అల్లూరి సీతారామరాజు పార్క్ మీద మీకు మంచి దృష్టి పడిందండి, చాలా సంతోషం. నేను వేరేలా భావించను, కానీ నేను మీకు సహకరిస్తాను. అందరూ కలిసి చేద్దాం, ఓకే? అంచేత మీరందరూ కలిసి, నా ఉద్దేశం ఏంటంటే, వేణు కానీ పెద్దలు ఉన్నారు, ఇంకా ఇవందరూ కూడా రామరాజు గారు అంటే మహా అభిమానం నాకు తెలుసు. మీరందరూ కూడా కావాల్సిన కార్యక్రమం చెప్పండి. నేను కూడా చంద్రబాబు గారు నాకు మంచి స్థానం ఇచ్చారు. ఇవాళ మనకు కావాల్సిన కార్యక్రమం చేయడానికి ఇవాళ అందరి శక్తి ఉంది. మన 5 సంవత్సరాలు అయితే మన పదవలేదు కాబట్టి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు పర్లేదు, 5 సంవత్సరాలు మనం చేయగల శక్తి ఉంది. కాబట్టి నా వంతు సహకారం, అల్లూరి సీతారామరాజు అభిమానిగా నా వంతు సహకారం చేసి దీన్ని నేను బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే మీ అందరినీ కోరేది ఏంటంటే, మీరు కూడా ఇది మన ప్రాంతం బాగుండాలి, టూరిజంగా ఎదగాల. టూరిజంగా ఎదిగితే ఎంత ఇన్కమ్ వస్తుంది మీ పంచాయతీకి. ఈ పంచాయతీ బోల్డ్ డబ్బులు వస్తే టూరిజంగా ఎదిగితే. అక్కడ లంబసింగి కూడా సగం ఆపేశారు ప్రభుత్వం, అది కూడా పూర్తి చేస్తాం. అది పూర్తి చేసి దానికి దీనికి లిక్కి పెడదాం. అక్కడికి వచ్చిన జనం ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చిన జనం అక్కడికి వెళ్తారు. బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి దీని అందరూ పూర్తి సహకారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మన ఎన్నికల్లో మీరు అందరూ కలిసి ఎంత అభిమానంతో నన్ను గెలిపించారు, నేను మర్చిపోలేను. గత 5 సంవత్సరాలు నేను ఎన్ని కష్టాలు పడ్డానో, నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో. ఎవరో కాదు, పోలీసులే. ఇంకా నర్సీపట్నంలో నిన్న మాట అన్నాను, ఇదంతా విన్నా లేదు. 5 సంవత్సరాలు ఇంటి గోడలు దుంకి నన్ను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఈవేళ వచ్చి సెల్యూట్ కొడుతున్నారు. అది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటాను నేను. రోజులు మారుతూ ఉంటాయి ఎలాగా, ఇంకా నాకు బాధపడవలసిన లేదు కదా. ఎన్ని వదిలేండి, ఇది జరిగింది.
నా లక్ష్యం ఏంటంటే నాకు పదవి వచ్చింది చంద్రబాబు గారి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల దీన్ని ఎక్కడా వేస్ట్ చేయకుండా, టైం పాడు చేయకుండా రాత్రి బాగు కష్టపడి నాకు చేతనంత వరకు ఈ ప్రాంతాన్ని బాగు చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. దాంట్లో అనుమానం లేదు. ఈ 5 సంవత్సరాలు నా ప్రాంతాల అభివృద్ధి కోసం కష్టపడతాను. మీరు కూడా నాకు సహకరించండి. నేను ఏమంటానంటే అల్లూరి సీతారామరాజు గారి మహా వ్యక్తి గురించి కానీ మీటింగ్ పెట్టుకున్నాం. ఇవాళ రాష్ట్రంలో మన కుర్రవాళ్ళందరూ కూడా, కుర్రవాళ్ళు అమ్మాయిలు కూడా హైదరాబాద్లో మనం చూసిన కాలేజీలో అమ్మాయిలు మత్తు మందుకు అలవాటు పట్టుకోలేరు. అమ్మాయిలు డిగ్రీ చదువుకున్న అమ్మాయిలు, ఇంజనీరింగ్ చదువుకున్న అమ్మాయిలు ఇంజక్షన్ చేసుకుంటున్నారు. ఏమైపోతారు వాళ్ళు? కుటుంబాలు ఏమైపోతాయి? వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోతారు? మా కుర్రోళ్ళు, చిన్న చిన్న కుర్రోళ్ళు, మీరు రాత్రులు మీరు చెప్పండి, మీరు అందరికీ తెలుసు, మీకు తెలీదా? మీరు వెళ్తున్నప్పుడు మొదటి మీద కూర్చొని ఎంతమంది మందు కొడుతున్నారు రాత్రుల్లో? రోడ్డు సైడ్ మధు మీద కూర్చొని మందు కొడుతుంటే రే తప్పురా అని చెప్పి ఎవరన్నా అనగలుగుతున్నావా? రోడ్డు మీ మొదలు కూర్చొని రోడ్ సైడ్ పబ్లిక్ తాగుతున్నారు, పబ్లిక్ గంగాయి తాగుతున్నారు. సార్ మీ ముందు కథగా మిమ్మల్ని అన్నాం కాదు, ఇక్కడ పబ్లిక్గా ప్రతి కాలేజీలో కూడా కుర్రాళ్ళు గంగాయి కొడుతున్నారు. మాకు తల్లిదండ్రులు ఏమో చదువుకుంటారు, మా చదువు పంపిస్తామని అది హాస్టల్లో గంగాయి చదువుతున్నారు. మగపిల్లలు గంగాయి తాగితే, ఆ వయసులో గంగాయి తాగితే నీ పెళ్ళి అయిన తర్వాత సంసారం పనికొస్తాడా? ఏంటి నవ్వుతారు మీరు? కనీసం మీ పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారో ఎప్పుడైనా తల్లిదండ్రులు చూస్తున్నారా? చూడం. కాలేజీలో జాయిన్ చేస్తాం, అమ్మ అక్కడ బ్రహ్మాండ చదివేస్తారు అనుకుంటాం. అక్కడ ఏం చేస్తాం మీకు తెలుసా? కనీసం నెలకు ఒకసారి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఏం చేస్తున్నాడు మా కుర్రోళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారా? లేదే. ఎంత ఘోరం అండి గంజాయి మందు, మనిషిని హీనపరిచేస్తుంది, చూస్తుండగా చచ్చిపోతారు. అంత ఘోరమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. దాని పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, పోలీసుతో పాటు మనం కూడా సహకరించాలా. నేను పబ్లిక్గా చెప్తే మీరు ఏమనుకోండి, తిట్టుకోండి, నన్ను తిట్టుకోండి. మన ప్రాంతంలో కానీ జిల్లాలో కానీ గంజా వ్యాపారం చేస్తున్నారు ఎవరో మీకు తెలీదా? మీకు తెలుసు కానీ చెప్పాలి. అందుకే సార్ ఎస్పీ గారు నేను చెప్తే ఉక్కుపాదం మోపండి సార్, అవసరమైతే కట్ చేసి పారేయండి. ఒక్కొక్కటి ఎంతమంది జీవితం పాడు చేస్తారండి ఈ డబ్బు కోసం, ఈ వ్యాపారం కోసం. చిన్న కుర్రలను వేసుకోండి సార్. సరాసరిగా ఏ రూట్లో గంగా వెళ్తామో చెప్తాను నేను. ఎక్కడి స్టార్ట్ అవుతుంది, ఏ రూట్లో వెళ్తుంది, తుమ్మి ఎక్కడికి వెళ్తుంది, అడ్ రోడ్డు ఎలాగెళ్తుంది, అనకాపల్లి ఎలాగెళ్తుంది, నేషనల్ హైవేకి ఎలాగెళ్తుంది, దానికి సహకరిస్తున్న నాయకులు ఎవరు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వ్యక్తి కూడదు మీకు అభ్యర్థాను. కానీ మీరు యాక్షన్ తీసుకోవాలి. మీ అప్పు చెప్పి వదిలేసి అనుకోండి, నష్టపోయాను. నా మీద వాళ్ళు అటాక్ ఇస్తారు. ఈ దేశంలో ఎవరికైనా మీద అయిపోతుంది గీటరా అని. ఇవ్వాలి సార్, తప్పులేదు. సమాజం కోసం, పిల్లల బ్రతుకు కోసం, పిల్లల తాలూకు ఆ తల్లిదండ్రులు ఎంత ఆశపెట్టుకుంటారు. కుర్రోళ్ళు పెద్దలు అవుతారని, కుటుంబం బాగు చేస్తారని. ఆశలన్నీ అడియాసలు అయిపోతుంటే మనం కూడా చూస్తూ ఉంటే మనకి ఎందుకంటే పదవులు? ఎస్పీగా మీరెందుకు కలెక్టర్గా ఎందుకు, ఆవిడెందుకు, ఏసీగా నేనెందుకు, పొలిటీషియన్గా తెలుసు మనకి ఎక్కడ జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, ఎవరు పంపిస్తున్నారు. ఏమి సార్ నర్సీపట్నము మీరు ఒకసారి ఇప్పుడు ఎలా వెళ్తే ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర, అక్కడ ఎక్సైజ్ స్టేషన్ దగ్గర ఆగి చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. అక్కడ ఒకదాని మీద ఒకటి పెట్టారు ఖాళీ లేకుండా, ఏదో డిజైన్ లాగా, సినిమా సెట్ లాగా. ఆ వెహికల్స్ ఎవరేయండి? ఆ వెహికల్స్ కొట్టుకున్నారు కదా, కేసు పెట్టారు కదా. ఆ డ్రైవర్ని లోపల పెట్టి ఇంట్రాక్ట్ చేస్తే ఎవరు పంపించాడు లారీ తెలుదా మీకు? ఆయన పట్టుకొని లోపలేసి తంతే వాస్తవాలు బయటికి రావా? ఇవన్నీ కూడా ఎక్కడో లింక్ మిస్ అవుతున్నాం. మనం చేసే డ్యూటీలోనే మిస్ అవుతున్నాం. ఇదే చాలా సీరియస్ ఇష్యూ సార్. కొట్లాట ఉంటుంది, కొట్టుకుంటారా, మర్చిపోతారు.
కానీ గంజాయి అలా కదా ఒకసారి అలవాటు పడితే జీవితాంతం నాశనం అయిపోతాయి. దీని మీద మాత్రం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు గౌరవం పడదు, కానీ ఈ కార్యక్రమం చేయాలి సార్. కార్యక్రమం చేసి పిల్లలు కాపాడమని చెప్పి ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు ఫంక్షన్లో ఎందుకు చెప్తానంటే, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసిన వ్యక్తి ఎందుకు చేయాలమ్మా? మళ్ళా ఇంట్లో కూర్చొని ఫోన్ చేసి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎందుకు పోరాటం చేయాలి అల్లూరి సీతారామరాజు గారు? చేయవలసిన అవసరం ఉంది అతనికి. చక్క కుటుంబంతో హాయిగా ఉండొచ్చు కదా, భార్య పిల్లలతో హాయిగా ఉండొచ్చు కదా. ఎందుకు అడవులంటే అడవుల్లో ఉండి అడవుల్లో దాగాని పోలీసు తడుగు తిండి ఏంటి బాధలేంటి? ఆ దేశం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం త్యాగం చేశాడు. అంటే అతనితో జయంతి సభలో నేను ఎందుకు మాట్లాడతాను, కావాలా మాట్లాడుతాను. యాజ్ ఎ స్పీకర్గా నేను మాట్లాడవచ్చు మాట్లాడకూడదు తెలియదు, కానీ ఒక పౌరుడిగా మాట్లాడతాను అంతే. దీన్ని పోలీసులు మాత్రం చాలా తీసుకోండి సార్. కావాల్సిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.